హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మొకటి. ఈ వీడియోలో మీరు నా పుట్టినరోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని దాంతో పాటు నా ఉద్దేశంలో బర్త్డే అంటే ఏంటి, నేను బర్త్డేని ఎలా చూస్తాను ఎప్పటి నుండో అని కాదు, ఎస్పెషల్లీ ఈ ఏజ్ కి వచ్చాక నా ఫీలింగ్ లో బర్త్డే అంటే ఏంటి అన్న ఆలోచనని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అందరూ ఇలానే ఆలోచిస్తే బర్త్డేకి ఉన్న ఫీలింగ్ ఇంకెక్కువ మారుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్పెషల్ గా ఉమెన్ పర్స్పెక్టివ్ లో కొన్ని థింగ్స్ నేను నా మనసులోనే చెప్దాం అనుకుంటున్నాను. అవన్నీ చూడాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. yes happy birthday ఇప్పుడు ఇవాళ ఇస్తే ఇవాళ మంచి రెడీ పెట్టుకుంటాం. Thank you, Mama. I love you. Thank you. Happy birthday advance actually, but it's okay. నా బర్త్డే మండే వచ్చింది. మండేస్ అందరికి ఆఫీస్ ఉంటాయి, ఏం సెలబ్రేట్ చేసుకోలేం ఫ్రెండ్స్ తోని అనేసి సాటర్డే రోజే సెలబ్రేషన్ ఇది. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలిసి గర్ల్స్ అందరం బయటకు వెళ్దామని అనుకున్నాము. సో అందరు గర్ల్స్ అందరికే తయారై వచ్చిరు అన్నట్టు. అండ్ నా ఫ్రెండ్ కార్తిక్ కలిసి కేక్ ప్లాన్ చేసారు. నా ఫ్రెండ్ కేక్స్ చేస్తుంది, తన పేజ్ కూడా ఉంది, తన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నాకు నో ఐడియా తను చేస్తుందని, అందుకే సర్ప్రైజ్ అయ్యాను నేను. సో కేక్ కట్ చేసి అయితే బయటకు వెళ్దాం అన్నది. గర్ల్స్ అందరం బయటకు వెళ్ళాలి, బాయ్స్ పిల్లలు ఇంట్లో ఉంటారు అన్నది ప్లాన్. నేను ఏజ్ని చెప్పుకోవడానికి మొహమాట పడను, ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే ఇది నా 31వ పుట్టినరోజు. 31 years ఆఫ్ లైఫ్. ఎన్ని చూసుంటావు, ఎన్ని నేర్చుకుని ఉంటావు. 20 ఏళ్ళ కళ్యాణి కంటే 30 ఏళ్ళ కళ్యాణి మారి ఉంటుంది కదా. సో అలా వయసు వల్ల మనం ఎంతో ఎదుగుతాం, ఎంతో నేర్చుకుంటాం. కాబట్టి ఏజ్ అనేది నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. అండ్ ఇంకొకటి గ్రేట్ఫుల్. 31 ఏళ్ళ జీవితం ఉంది, ఒక హ్యాపీ లైఫ్ ఉంది. ఎంతమంది 31 ఏళ్ళు కూడా ఆ ఏజ్ వరకు కూడా రాని వాళ్ళు రాక వాళ్ళ పేరెంట్స్ కి ఎంత బాధపడుతుంటారు. సో 31 ఏళ్ళ హ్యాపీ లైఫ్ కి నేను ప్రౌడ్ గా చెప్పుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి ఇదే ఆలోచన ఉందో ఏజ్ విషయంలో కింద కామెంట్ చేయండి. ఏం ఫ్లేవర్? ఏం ఫ్లేవర్? వెనీలా. హలో హలో ఎక్స్ట్రా చెప్తున్నావు. నేనే చెప్పిన కేకు ఏంటి బాబన్నా, ఇంకోసారి నేనే చెప్పిన కేకు అడుగు అడుగు ఎక్స్ట్రా చేయకు. అంటే అది 50% ప్రేమ ఉందా లేదా దాంట్లో చేసిన కేక్ లో? ఇదేంది తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. సాటిస్ఫై కారు, ఎందుకైతారు మీరు? వాడుకోవాలి కదా, ఉన్నప్పుడే వాడుకుంటే అయిపోతుంది. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఏ ఇయర్ లేనంతగా ఈ ఇయర్ నాకు ఇంకా ఎక్కువ గ్రాటిట్యూడ్ ఉందన్నమాట లైఫ్ మీద, ప్రతి ఒక్కరి మీద చెప్పాలంటే. ఫస్ట్ స్టార్టింగ్ విత్ శివయ్య. ఈ జీవితం ఇచ్చినందుకు ఎంత హ్యాపీ. ఏదో కోట్లు ఉండిపోయి ఏదో కాదు, లైక్ ఒక పీస్ఫుల్ హ్యాపీ, అందరూ నా ఫ్యామిలీ అందరూ హెల్దీగా ఉండి ఇలాంటి ఒక లైఫ్ నేను ఊహించుకొని, నేను చాలాసార్లు చెప్పాను, ఒక 10 ఏళ్ల క్రితం కళ్యాణి ఆలోచించుకుంటే నా లైఫ్ ఇలా ఉండాలి అన్న ఇమాజినేషన్ లో కూడా ఇది లేదు. కొద్దిగా బెటర్ లైఫ్ ఉండాలి అన్న కొన్ని స్టాండర్డ్ థాట్స్ ఉండే గానీ ఇది ఎప్పుడు లేదన్నమాట. సో ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు గ్రాటిట్యూడ్ అన్నమాట. అండ్ నా ఒక మంచి ఫ్యామిలీ ఉన్నందుకు, నాకు అందరూ హెల్తీగా ఉన్నందుకు, అందరూ పీస్ఫుల్ గా ఉన్నందుకు, అండ్ అన్నిటికంటే ఇంకొక మేజర్ పార్ట్ మీ అందరూ. మీరు నా లైఫ్ లో ఒక బిగ్ పార్ట్ అసలు. అండ్ ఇంత కంటిన్యూస్ సపోర్ట్ మీరు ఇవ్వడం వల్లనే ఈ డే ఇలా ఉంది. లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. నా లైఫ్ లో ఈ డే నార్మల్ గానే అన్నింటికి చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాను. ఈ డే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట.
ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో 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 మచ్. ఇప్పటికీ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ. చెప్పు బ్రో, ఎన్ని కప్స్ ఇది? 14 cups of rice. ఎన్ని లెగ్స్? 20 లెగ్స్. ఒక 25 మెంబర్స్కి. పన్నీర్ మార్నింగ్ చేసింది, చికెన్ ఫ్రై నేను చేసింది, ఫిష్ ఫ్రై మా ఫ్రెండ్ చేసింది. వాళ్ళు ఆల్రెడీ తింటారు. బ్రో మొత్తం చాక ముందుకే తింటారు, వాళ్ళు ఆపుకుంటలేరు. వాళ్ళు పార్టీకి పోయే హడావుల్లో వాళ్ళు ఉన్నారు. బాగుందా? ముక్క ఉడికిందా? అది మెయిన్. నాకు అది కావాలి. మరి నీ కళ్యాణ్ మార్నింగ్ ఏంది గట్టిగా ఉంది బర్త్డేస్ అంటే ఇందాక చెప్పినట్టు 31 ఏళ్ళు ఒక హ్యాపీ లైఫ్ ఉంది. అండ్ ఇలా ఇంకొక 100 ఏళ్ళు బ్రతకాలి అంటే కోరుకుంటేనే సరిపోదు, అలాగ మనం ఉండాలి కూడా. అట్లీస్ట్ ట్రై చేయాలి. అలా ఉన్నా కూడా ఉండగలుగుతామని ఎవరికి రాసలేదు ఫ్యూచర్ అనేది ఎట్లుంటది అని, కానీ అట్లీస్ట్ ట్రై చేయాలి. అందులో ఫస్ట్ థింగ్ నా మైండ్ లో గత 4-5 ఏళ్లలో బాగా మారిన ఒక ఆలోచన, ఏది ఇంపార్టెంట్ కాదు, మనకి హెల్త్ ఇంపార్టెంట్. వెన్ ఐ సే హెల్త్, మన హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్ అన్నిటికంటే ప్రియారిటీ. ఒక కొటేషన్ చదివాను నేను. అందరూ అనుకుంటారు వాళ్ళకు 99 ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అంటిల్ ఒక్క హెల్త్ ప్రాబ్లం వచ్చేంత వరకు. అప్పుడు మీకు ఉండేది ఒకే ప్రాబ్లం. బికాస్ అప్పటిదాకా 99 ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ అని మనం అనుకుంటాం అంతే. కానీ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే దట్ ఈస్ యాక్చువల్ ప్రాబ్లం అని. సో హెల్త్ అనేది నా టాప్ మోస్ట్ ప్రియారిటీ, నాది, నా ఎంటైర్ ఫ్యామిలీది. నేను దేవుణ్ణి కోరుకుంటే ఫస్ట్ వచ్చేది అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నమాట. అందుకే కదా ఆరోగ్యమే మహాభాగ్యం, సింపుల్ వర్డ్స్ లో. అండ్ హెల్త్ విషయంలో నేను తీసుకునే అటెన్షన్ ఈ లాస్ట్ ఇయర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా ఎక్కువ ఉండాలనే నా ఆలోచన. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి, ఒకటి ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండింటి మీద అన్నమాట. ఫిజికల్ హెల్త్ కిందకి వస్తే ప్రాపర్ గా తినడం, వర్కౌట్స్ చేయడం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది గోల్ గా పెట్టుకున్నాను. అందుకనే గత వర్కౌట్లు మంచి తినడం అనేది కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి ఉంది. బట్ ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే దాన్ని ప్రియారిటీ చేసుకోవడం అనేది లాస్ట్ 1 year నుండి పెట్టుకున్నాను అన్నమాట. అలానే ఈవెన్ తిరిగి యూఎస్కి వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ వర్కౌట్స్ చేస్తున్నాను, ప్రాపర్ గా తింటున్నాను. సో ఈ వర్కౌట్స్ కి ఇవన్నిటికీ నేను చాలా ఇయర్స్ గా చేస్తుంది. నాకు ఈ నాలెడ్జ్ ఇచ్చింది, ఈ ఆలోచన చాలా మారడానికి, హెల్తీ లైఫ్ స్టైల్ అన్న ఫోకస్ రావడానికి మెయిన్ గోల్ ఫిట్ మామ్ అనమాట. ఫిట్ మామ్ క్లబ్ వాళ్ళు నేను వర్కౌట్ చేసే ఫిట్నెస్ కోచ్ పేజ్ అన్నమాట. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీరు ఒక 6 నెలలు వాళ్ళతో ఉంటే చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు. నేను అది చెప్తాను, అది లైఫ్ లాంగ్ మీరు క్యారీ చేస్తారు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ టైమింగ్స్ కి తగ్గట్టుగా వాళ్ళు మీకు కావాలి అంటే ట్రైనర్స్ ని ఇస్తారు, గ్రూప్ సెషన్స్ ఉంటాయి, డైట్ ప్లాన్ ఉంటుంది, న్యూట్రిషనిస్ట్ ఉంటారు. సో ట్రై చేయండి. ఇంటర్వ్యూ కాదు, చెప్పు. పేజ్ ఫ్రోస్టింగ్ డ్రీమ్స్. మీరు ఇది తినే వండుకోండి, ఇక పోయేది లేదు, పాడలేదు. పార్టీకి 3 అవుతున్నా. వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోతారా అని వీళ్ళందరూ చూపుతారు. వీళ్ళు పోతలేరు అయ్యా. పార్టీ ఏమో ఎన్నింటికి టైం అయితే వెయిట్ చేస్తున్నాడు. 1.5 గంటల నుంచి వాళ్ళు పోతే అసలు మనిషి బయటికి రావడానికి నువ్వు నవ్వుతున్నాడు. అసలైన ఇట్లా బట్టలు మొత్తం ఈ టైం ఎంత అవుతున్నాయా? టైం తెలుస్తలేదు. ప్రకాష్ రాజ్ లాగా సార్ టైం ఎంత? ఎవరు లేనప్పుడు టైం ఎంత? 10. వీళ్ళు పోయినట్టే ఇక. హలో 10 అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని వెళ్ళగొట్టేదాకా పోయేటట్లేరు కదా, పోండి తొందరగా. పార్టీ అని అంటే ఓకే ఇంట్లో కూర్చొని కేక్ కట్ చేసి ముచ్చట్లు పెట్టుకుని అట్లే కాకుండా గర్ల్స్ అందరం బయటకు వెళ్దామని చెప్పేసి ఉండే అన్నమాట. సో అలా మేమందరం న్యూయార్క్ వెళ్ళాము. నైట్ టైం న్యూయార్క్ విత్ యువర్ ఫ్రెండ్స్ అమేజింగ్ ఉంటది. మేము న్యూ జెర్సీ కాబట్టి వెళ్ళి రావడం, లైక్ నైట్ అట్లా వెళ్ళినాం వచ్చినాం. అండ్ ఈ ఫ్రెండ్స్ విషయంలో మాత్రం ఐ అగైన్ ఫీల్ హ్యాపీ. అండ్ గర్ల్స్ అయితే హ్యావ్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేయండి.
అండి. నేను పెళ్ళైన 2-3 ఏండ్లు నా ఫ్రెండ్స్ తో పెద్ద టచ్ లో లేను. బట్ మళ్ళీ అగైన్ ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది గత 2-3 ఏండ్లుగా ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఎంత బిజీ ఉన్నా మీ ఫ్రెండ్స్ కోసం మీరు టైం ఇచ్చుకోండి. ఎస్పెషల్లీ మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఖచ్చితంగా టైం ఇచ్చుకోండి. చాలా లేట్ నైట్ వచ్చినాము. అసలు చెప్పాలంటే ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చినాం న్యూయార్క్ నుండి. బయట తిరిగి అక్కడ ఫుడ్స్ అవి ఇవి తిని ముచ్చట్లు పెట్టుకుని కార్లోనైతే ఎన్నో ఎమోషనల్ ఆల్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి అనమాట. అలా చేసుకుని వచ్చినాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడే లేచినాం. అప్పటివరకు ఇండియాలో నా బర్త్డే స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు కూడా నా బర్త్డే లానే ఉండే. అన్నింటికి హ్యాపీ బర్త్డే కళ్యాణి చేసుకో, హ్యాపీ బర్త్డే ఎలా ఉండే అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాప స్విమ్మింగ్ కి వెళ్తే నేను కశ్విని తీసుకొని అక్కడికి వెళ్ళాను. కశ్వికి స్విమ్మింగ్ నేర్పించాలనుంది, నాకు కార్తిక్కి రాదు. అండ్ ఇక్కడ బీచ్లు అవి ఎక్కువ కాబట్టి స్విమ్మింగ్ రావడం అనేది లైక్ డిఫాల్ట్ థింగ్ లా ఉంటది చాలా వరకు. తనకు నేర్పించాలన్నది ఉంది. సో చూద్దాము తను ఎంతవరకు ఇష్టపడుతుంది అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనేసి వెళ్ళాం అనమాట. ఏమకు కొద్దిగా ఊహ తెలిసినాక ఇది ఫస్ట్ టైం. ఓ మనం ఇటే ఉండాలా? నైస్. ఇట్లా కొద్దిగా బెటర్ ఉంటుంది అయితే. పో స్విమ్మింగ్ చేస్తున్నా, నువ్వు చేస్తావా? ఇప్పేసి ఏం చేస్తావు? అబ్బా ఇప్పేసి అట్లా చేస్తావా? కశ్వ అయితే ఇప్పుడు డ్రెస్ నేను పోతా అన్నట్టుండే. చూడాలి, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ తనను ఒకసారి వాటర్ లో పెడితే రియాక్షన్ ఏందనమాట. లైక్ తను చిన్న ఉన్నప్పుడు నాకు భయం ఉంటుంది. సో 1 స్టెప్ ఎట్ ఏ టైం కొద్దిగా కేర్ఫుల్ గా స్టార్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ నాకంటూ కొన్ని గోల్స్ పెట్టుకోవాలనుకుంటాను డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో. ఈ ఇయర్ ఏంటో చెప్తాను, నెక్స్ట్ ఇయర్ వ్లాగ్ లో, బర్త్డే వ్లాగ్ లో చూద్దాం ఇందులో ఎన్ని అచీవ్ అయ్యామనేసి. ఫస్ట్ వచ్చేసి హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ మీల్స్ తినడము, ప్రాపర్ ఫుడ్ చూస్ చేసుకోవడము, వర్కౌట్స్ చేయడం అనేది. ఈ కాలంలో ఎవరైనా హెల్తీ ఫుడ్ తింటే డైట్లో ఉన్నావా అంటున్నారు, జంక్ ఫుడ్ తింటే నార్మల్ అయింది. సో నా ఆలోచన ఏంటంటే హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్స్ రెగ్యులర్గా తినాలి. జంక్ ఫుడ్ అనేది అప్పుడప్పుడు ట్రీట్ లాగా ఉండాలి. నేను వర్కౌట్ చేస్తాను, ఇలా హెల్తీ ఫుడ్ తింటాను అంటే వచ్చే డౌట్లలో మీరు వర్కౌట్ చేస్తున్నారు కదా ఇంకా ఎందుకు సన్నబడలేదు, లైక్ చాలా సన్నగానో జిమ్ బాడీలానో, ఆర్ జంక్ ఎందుకు తింటున్నారు, డైట్లో ఉంటున్నారు కదా అంటారు. కాదు, ఇట్స్ ఎ బ్యాలెన్స్. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే జీవితాంతం ఉండగలుగుతాం. ఒక స్ట్రిక్ట్ డైట్, ఒక మనని మనం కంట్రోల్ చేసుకుంటేనో కొన్ని డేస్ నచ్చుతుంది కానీ తర్వాత నచ్చదు. సో హెల్తీ లైఫ్ స్టైల్ని కన్వే చేయడం అనేది అండ్ ఫాలో అవ్వడం అనేది నా గోల్. ఇది నేను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఫాలో అవుతున్నాను. బట్ ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ తెలుసుకోవాలి, మీకు ఎక్కువ మందికి షేర్ చేయాలి అన్నది నా హెల్తీ లైఫ్ స్టైల్ విషయంలో నేను పెట్టుకున్న గోల్. అండ్ కెరియర్ రిలేటెడ్ కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. ఐటీ కెరియర్ కాదు, ఈ కంటెంట్ క్రియేషన్ కెరియర్. అది మేజర్గా ఏంటంటే నా మనసుకు నచ్చే, నా సోల్ సాటిస్ఫై అయ్యే లాంటి కంటెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను అనమాట. అన్ని వీడియోస్లోనూ అలానే చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అందులో ఎన్ని వ్యూస్ వస్తాయి అన్నది పక్కన పెడితే నేను సోల్ సాటిస్ఫై అయ్యాను. అది నేను లాస్ట్ 2 yearsలో చాలా మిస్ అయ్యాను అలాంటి కంటెంట్ చేయడము అన్నది. సో అది నేను పెట్టుకుంటున్నాను అనమాట. మీకు నేను ఆ చేంజ్ ఆఫ్ కంటెంట్ స్టైల్ అన్నది మీకు అర్థమైందా, మీకు నచ్చుతుంది అన్నది కింద కమెంట్ చేయండి. ఆల్సో లైఫ్ని కొద్దిగా ఎంజాయ్ చేయాలి. నేను టూ మచ్ వర్కహాలిక్, అది ఎక్కువ మీకు వీడియోస్లలో చూపించాను. ఎప్పుడు హ్యాపీ ఈ యాంగిల్సే చూపిస్తాను కానీ ఆమె వర్కహాలిక్. నాకు చాలా మంది చెప్తారు పని తగ్గించుకో అని. మేబీ అది కొద్దిగా చేయాలి, బ్యాలెన్స్ ఇంకొద్దిగా నేర్చుకోవాలి ఆ విషయంలో. అండ్ ఎంజాయింగ్ ద ప్రెసెంట్. నేను ఎప్పుడన్నా కొద్దిగా టైం వేస్ట్ చేశాను అనిపిస్తే ఒక వీకెండ్ 2 days ఎంజాయ్ చేస్తే గిల్టీగా ఫీల్ అయ్యే పర్సన్ అన్నమాట. లేదా అలా అవ్వకూడదు. ఐ వాంట్ టు ప్రెసెంట్, బీయింగ్ ఇన్ ప్రెసెంట్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నాను. అండ్ మోర్ స్పిరిచువల్లీ గ్రో అవ్వాలి, ఎక్కువ స్పిరిచువల్లీ నాలెడ్జ్ నేర్చుకోవాలి, కొద్దిగా మందికి హెల్ప్ చేయాలి. రెగ్యులర్గా చేసేదానికంటే ఇంకొద్దిగా ఎక్కువ కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి చేయాలనుకుంటున్నాను. అటు వెళ్ళి వచ్చిన తర్వాత గర్ల్స్ అందరం కలిసి బయటకు వెళ్ళినాము కాఫీకి అన్నట్టు. జస్ట్ గర్ల్స్ వెళ్ళాం అనమాట, పిల్లలందరినీ ఇంట్లో హస్బెండ్స్ దగ్గర ఉంచి వెళ్ళినాం. సో లైక్ షాపింగ్ చేయడం, అందరం కాఫీ పట్టుకొని ముచ్చట్లు పెట్టుకోవడం. అగైన్ ఇట్ ఫెల్ట్ లైక్ మై బర్త్డే. ఎంత బాగా అనిపించిందో, లైక్ ఆల్మోస్ట్ చెప్పిన కదా ఒక 4-5 రోజులు నా బర్త్డే వైబ్లోనే ఉండే అనమాట. ఇట్లా తెలియకుండానే ఎంత హ్యాపీగా అయిందో ఈసారి బర్త్డే. అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే, అలాంటి లేనప్పుడే మస్త్ అయితే అనుకుంటా. ఫ్రెండ్స్తో నేను ఎలా బయటకు వెళ్ళగలిగాను, లేదా ఒక్కదాన్ని కశ్విని తీసుకొని నేను వచ్చాను, లేదా కాఫీ తాగడానికి వచ్చాను అన్న ఈ టాపిక్ నుండి నేను చెప్పాలనుకున్నది పోస్ట్ పార్టం గురించి. డెలివరీ అయిన తర్వాత చాలా వరకు అన్ యావరేజ్ 2 నుండి 3 ఏళ్ళు పడుతుంది మనకు మళ్ళీ అనిపించడానికి. పిల్లలు కొద్దిగా పెద్దగా అయితేనే మనలా మనం అనిపిస్తాం. కానీ చాలా మంది స్టిల్ వాళ్ళ బిఫోర్ మామ్ లాగా అవ్వకుండా అలానే ఉండిపోతారు. కానీ తిరిగి మీలా అవ్వడానికి ట్రై చేయండి. మీకోసం చిన్న చిన్న థింగ్స్ మీరు ఖచ్చితంగా చేయండి. ఎందుకనంటే మీరు మీలాగా లేకపోతే మీరు ఏ అదర్ రోల్స్ ని
100% ఇవ్వలేరు అన్నది నా ఫీలింగ్. మీరు దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు నేను నాలా ఉంటున్నాను, నేను నన్ను నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటేనే ఇప్పుడే నేను ఒక హ్యాపీ వైఫ్, ఒక హ్యాపీ మామ్, ఒక హ్యాపీ డాటర్, ఒక హ్యాపీ ఫ్రెండ్ ఉండగలుగుతాను అని నా ఫీలింగ్ అన్నమాట. మీరు అన్ని రోల్స్ ని ఎంజాయ్ చేయగలుగుతారు మీలా మీరు ఉండగలిగితే. సో డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఈ ఇయర్ నా గోల్స్ లో అది కూడా ఉంది. ఐ వాంట్ టు డూ థింగ్స్ ఫర్ మీ సెల్ఫిష్ గా, సో దాట్ నేను మిగతా అన్ని రోల్స్ ని కరెక్ట్ గా ఉండగలుగుతాను అని. సో నాకైతే 2.5 ఏళ్ళు పట్టింది మళ్ళీ నా అలా నేను ఫీల్ అవ్వడానికి. సో తర్వాత ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చాం. నెక్స్ట్ డే నా బర్త్డే ఉండే అనమాట. ఈ మార్నింగ్ ఏం పెట్టుకోలేదు, ఈవినింగ్ మంచిగా పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పేసి ఇంట్లో పూజ చేసిన. శ్రీరామచంద్ర ప్రభుకి చెప్పు, శ్రీరామచంద్ర ప్రభుకి, శివయ్య తండ్రికి, మల్లన్న దేవునికి, వెంకటేశ్వర స్వామికి, సరస్వతి దేవికి, వినాయకునికి, కిట్టయ్య స్వామికి, సాయినాథునికి, ఇంకెవరికి నాన్న, అయ్యప్ప స్వామికి. సో యా, ఇవాళ ముందే సెలబ్రేషన్ చేసేసుకున్నాం. మీరు అది చూసారు. దిస్ ఇస్ లైక్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫ్రెండ్స్తోని పార్టీ కైండ్ ఆఫ్ అది అయిపోయింది. ఇది నా యాక్చువల్ బర్త్డే రోజు. దిస్ ఈస్ హౌ ఐ లైక్ ఇట్. ఐ వాంట్ సెలబ్రేషన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ ఒక క్వైట్, పీస్ఫుల్, ప్రశాంతమైన పూజ చేసుకొని గుడికి వచ్చి మూమెంట్ని ఇవాళ నా బర్త్డే అని జస్ట్ ఫీల్ అయ్యేలాంటిది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో అలా పర్ఫెక్ట్గా జరిగింది. ముందే సెలబ్రేట్ చేసేసుకున్నాను నేను. ఈ డే కూడా చిన్న సెలబ్రేషన్ కూడా ఉండబోతుంది. అది కూడా మీరు నెక్స్ట్ చూడబోతారు. సో అదనమాట. థ్యాంక్స్. ఎంత చెప్పినా కూడా నా మనసులో ఉన్నదాన్ని చూస్తున్నందుకు, వింటున్నందుకు. సో ఇప్పుడైతే పూజ అయింది. తినేసి కాసేపు అయినాక ఈవినింగ్ వరకు గుడికి వెళ్ళి డిన్నర్కి అలా వెళ్దామన్నది ప్లాన్. స్వీట్ తింటావా? ఎందుకు వద్దు? ఇది స్వీట్ కాదా? ఇది ఏంటి మరి? ఓట్సా? కాదు, ఇది సేమియా. సేమియా స్వీట్ ఇది. ఓహో, నీకు ఓట్స్ కూడా ఇట్లే కనిపిస్తాయి కదా. ఓట్స్ కూడా ఇట్లే ఉంటాయి కానీ ఇది ఓట్స్ కాదు, ఇది సేమియా. పెట్టు అమ్మకి స్వీట్ పెట్టు. ఫస్ట్ హ్యాపీ బర్త్డే అమ్మ అని పెట్టాలి. పెట్టు, చెప్పు. కష్టంతో టైం స్పెండ్ చేసిన. కార్తిక్ ఏమో ఆఫీస్ లీవ్ పెట్టలేదు, వద్దని చెప్పిన నేను. తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్ళినాం, గుడికి వెళ్ళినాం. సో వాట్ హ్యాపెన్, పూజ చేసుకొని తిని కాసేపు రెస్ట్ తీసుకొని కష్టమని పడుకోబెట్టి నిద్ర లేచిన తర్వాత నేను కొన్ని షూట్స్ కూడా వేసుకున్నా, కొద్దిగా వర్క్ ఉందని చెప్పేసి. దెన్ వి గాట్ రెడీ. ఇట్స్ ఆల్మోస్ట్ 7:50. మార్నింగ్ గుడికి పోలే, లేట్గా లేచినామని. సో ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఎటెళ్ళాలా అని ఆలోచించి లాస్ట్కి సాయిదత్త పీఠం అనుకున్నాం. సాయిదత్త పీఠం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పిన, మా గుడి మన ఊరు గుడి లాగా అనిపిస్తుంది అనమాట. లోపల అందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు అట్లా. ఈసారి నేను 3 ఇండియా నుండి వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదు. సో లెట్స్ గో అన్నట్టు మొన్ననే మన యాక్చువల్గా వేరే టెంపుల్ అనుకున్నాం. వి థాట్ ఆఫ్ గోయింగ్ టు గురువాయూరప్ప టెంపుల్. కార్తిక్ 1 time or 2 time అక్కడ అయ్యప్ప మాల తీసిండా? 1 time ప్రతిసారి అయ్యప్ప మాలకు అక్కడ పోతారు కానీ తీసేది ఒకసారి కోవిడ్ టైంలో తీసినాం. సో ఆ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నా. ఒకసారి అత్తమాల వచ్చినప్పుడు మన యానివర్సరీకి ఒకసారి పోయి ఉండేము. సో మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు అది టైం సరిపోదు. 8:30కి అంటే 8:20కి రీచ్ అవుతున్నాం. రాపోయినట్టు అనిపించదు అనేసి మేము వీఆర్ గోయింగ్ టు సాయిదత్తపీఠం. వర్షం పడుతుంది. ఆకాశమ్మ కూర్చుంది. హాయ్ చెప్పు మోమషు. బేబీ కనిచ్చలేదా? కనిచ్చింది బేబీ. ఇంకా కూడా కనిచ్చలేదా? అయ్యో. ఓం నమః శివాయ. శరణమయ్యప్ప. శరణం 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 అయ్యప్ప. శరణం అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. జై శరణమయ్యప్ప అనాలి. గత కపుల్ ఆఫ్ ఇయర్స్ గా బర్త్డే నేను చూసే విధానం మారిందనమాట. బర్త్డేస్ ఆర్ మోర్ లైక్ చెక్ పాయింట్స్. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇయర్ బర్త్డేకి ఏం చేశాను నేను, అన్ని పర్స్పెక్టివ్స్లలో నా గ్రోత్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, నా ఫాల్ బ్యాక్స్ ఏంటి, నేను చేసిన తప్పులు ఏంటి, దాని నుండి నేను ఏం నేర్చుకున్నాను, ఏం ఇంప్రూవ్ చేసుకున్నాను, అండ్ కొత్తగా నేను చెయ్యాలనుకున్న థింగ్స్ ఏంటి. అట్లా ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా కాకుండా బర్త్డే రెజల్యూషన్స్ లాగా పెట్టుకుంటాను అనమాట. సో బర్త్డేస్ ఆర్ ఫర్ మీ సెల్ఫ్ చెక్ పాయింట్స్. ఆ విషయంలో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా
చాలా థింగ్స్ చూసాను, నేను చాలా గ్రో అయ్యాను. నాకు పేషెన్స్ బాగా పెరిగింది, ఇంకా ఎక్కువ కష్టపడడం పెరిగింది, ఫ్యామిలీ విలువ ఇంకా ఎక్కువ తెలిసింది, అండ్ ఫ్యామిలీ కోసం కొన్ని ఇబ్బందులు కూడా పడవలసి వచ్చింది. అట్లా చాలా ఉన్నాయి. సో నా వరకు నాకు తెలుసు, అవన్నీ నా ఫ్యామిలీకి తెలుసు. సో అలా నా వరకు నేను ఐ ఫీల్ లైక్ ఐ మీన్ గుడ్ డైరెక్షన్. అది మనకి తెలిస్తే చాలు, ఆ శివయ్యకి తెలిస్తే చాలు అన్న లాంటి ఒక ఏజ్ కూడా వచ్చింది అన్నమాట. మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కొన్నింటికి నమ్మే వాళ్ళు చెప్పకపోయినా నమ్ముతారు, నమ్మని వాళ్ళు చెప్పినా నమ్మరు. సో దాని గురించి పెద్దగా ఎఫర్ట్ తీసుకోవద్దు అని కొంతవరకు వదిలేస్తాను, కానీ కొన్నిసార్లు మేబీ మాట్లాడాలేమో, చూద్దాం. సో అట్లా నేను లాస్ట్ ఇయర్ బర్త్డేకి, ఈ ఇయర్ బర్త్డేకి నేను కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉన్నాను. నా మనసుకి, ఆ శివయ్యకి, నా ఫ్యామిలీకి అది తెలుసు అన్న ఒకటైతే ఉంది. సో ఐ ఫీల్ లైక్ ఆల్ పాయింట్స్ ఆర్ చెక్డ్. ఓం నమః శివాయ, కళ్ళు మూసుకొని చెప్పాలి. చెప్పు మంచి ముక్కు ఏమనాలి? ఓం నమః శివాయ. బాబా ఎక్కడ? బాబా ఆహా, ఇది శివయ్య, అక్కడ బాబా, అక్కడ వెంకటేశ్వర స్వామి, అక్కడ అమ్మవారు, అక్కడ వినాయకుడు, అక్కడ అయ్యప్ప. అందరికి మొక్కినావు కదా. బట్ ఇక్కడ చెప్పు ఓం నమః శివాయ. ఇంటికి పోదాం ఫస్ట్, మనం కాసేపు ఓం నమః శివాయ చెప్పి పోవాలి. బట్ ఓం నమః శివాయ. అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళినాం. ఆ రెస్టారెంట్ కూడా తను ఏం బుక్ చేశాడు ఎక్కడ అన్నది కూడా నాకేం తెలియదు. వెళ్ళినాం, అక్కడ కూడా ఫుడ్ కూడా అనుకున్న దానికంటే మంచిగా ఉండే అనమాట. తర్వాత వేగ్మన్స్కి వెళ్ళినాము. ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుంది, కొద్ది దూరంలోనే ఈ రెస్టారెంట్, దాని దగ్గరలో ఉంది. వాకింగ్ అవుతుంది కశ్విక్ కూడా, అండ్ కార్లో కూర్చోబెడితే పడుకుంటుంది అని చెప్పేసి వెళ్ళినాము. కశ్వి యాగురా గిగ్గి ఏం ఆడదా, ఎవరి దగ్గర కష్టం చూద్దాం. అక్కడ తనని ఇలా నా దిక్కొస్తుందా నా దిక్కొస్తుందా అన్నట్టు కొన్ని గేమ్స్ ఆడాను. లైక్ షీ కుడెంట్ చూజ్ నాకు అనిపించింది, అమ్మ ఇలాంటి గేమ్స్ కూడా ఆడొద్దు, తనకి అమ్మనా నాన్న అనే ఆప్షన్ కూడా ఇవ్వద్దు అని అనిపిస్తుంది. ఈ టాపిక్ మీద ఎవరైనా పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటే డివోర్స్ వాళ్ళు కాదు గోత్రు అయ్యేది, పిల్లలు అనిపిస్తుంది. సో పిల్లల కోసమైనా ఏది ఏమైనా సరే ఒక కపుల్ ఎప్పటికీ దూరం ఉండొద్దు. మా అమ్మనా నాన్న చూస్ చేసుకునే సిచ్యువేషన్ పిల్లలకి ఇవ్వద్దు అన్నదైతే నాకు కషి పుట్టిన తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ వల్ల దాని గురించి ఆ థాట్ వచ్చింది అనమాట. మీరేమంటారు ఈ పాయింట్ లో? లైక్ మేబీ ఐఎమ్ రాంగ్. ఎంత అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ ప్రియారిటీస్. ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది, యాక్చువల్లీ అంత ఇంపార్టెంట్ అనిపిస్తే మేబీ తీసుకుంటారు కావచ్చు, కానీ చిన్న చిన్న వాటికైతే పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అన్నది నా ఫీలింగ్ అన్నట్టు. అట్లా నైట్ వరకు అక్కడ ఉండి వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసాం. అలా నా బర్త్డే జరిగింది. బర్త్డేస్ జరిగినాయి కపుల్ ఆఫ్ డేస్ హ్యాపీగా ప్రశాంతంగా అట్లా. అండ్ దిస్ ఈస్ మై థాట్ టువర్డ్స్ బర్త్డే. ఇందులో ఎన్ని పాయింట్స్ కి మీరు కనెక్ట్ అయ్యారు అన్నది మీరు చెప్పండి. అండ్ ఇంకేదైనా మీ మనసులో ఉన్న మాట టువర్డ్స్ బర్త్డే ఏదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.